ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బండేమో ఆగిపోయింది, ఈ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏం చేయాలి? రోడ్ మీద కూడా ఎవరు కనిపించారు? లిఫ్ట్ కావాలా పాప? మనం నలుగురం ఉన్నాం కదరా, మరి పాపకి ఎలా లిఫ్ట్ ఇవ్వడం? వీడు ఓవర్ యాక్టింగ్. పోయి వెళ్ళకి దొరకాలా? రా పాప రా, వచ్చి మధ్యలో కూర్చో, నేను వెచ్చగా తీసుకెళ్ళా. 100కి డైల్ చేశాను, వాళ్ళు వచ్చి మీకు ఇస్తారు. ఎవరైనా వస్తేమో, లేకపోతే వీళ్ళే మళ్ళీ వస్తారేమో. రాస్కెల్స్. ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ సార్, నా బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఇక్కడ ఒక్క ఆటో కూడా రావడం లేదు. ఎవరెవరో పోకిరి వెధవలు వచ్చి మాటలతో బాధ పెడుతున్నారు. ప్లీజ్ కొంచెం మా హాస్టల్ దాకా డ్రాప్ చేయరా? వీడేంటి ఇస్తాడో, వీడేంటి ఇలా వెళ్ళాడు? పోకిరి వెధవల గురించి ఇంకో పోకిరికే చెప్పా. ఇక్కడేమో చాలా చలేస్తుంది అబ్బా. మేడం, ఆటో తీసుకొచ్చింది మీకోసమే, ఎక్కండి. పోకిరి కదా అనుకున్నా, కానీ మంచోడే. నీ మీద ప్రేమ ఎక్కువయ్యా, లేకపోతే నా మీద అనుమానం ఎక్కువయ్యా? సార్ ఎంబడి వస్తున్నాడు మేడం. వెనకాల వస్తున్నాడా ఏంటి? వెళ్ళిపోయాడు అనుకున్నా, వెంటే వస్తున్నాడు. కేరింగ్ ఎక్కువే, సంఘసేవకుడు అనుకుంటా. మీరు నన్నెందుకు ఫాలో అయ్యారు? రేపు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫైల్ అవ్వకూడదు అంటే ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ ఖర్చైనా పర్లేదనిపించింది. అంత బాధ్యత ఉన్నప్పుడు మీరే నన్ను డ్రాప్ చేయొచ్చుగా. డ్రాప్ చేయొచ్చు, కానీ ఏమో, మీరు అందంగా ఉంటారు కదా. మీ అందానికి నేను కూడా ఆకతాయిని కావచ్చేమో. ఏంటి ఫ్లర్టింగా? స్మార్ట్ గా యాక్ట్ చేస్తున్నారా సోషల్ వర్క్ పేరుతో? అందమైన అమ్మాయి కనిపించగానే అలా అనిపించటం అది నా వయసుకు సంబంధించింది. దాన్ని మీరు ఫ్లర్ట్ అంటున్నారు. ప్రాబ్లంలో ఉన్న వారికి సహాయం చేయటం అది నా క్యారెక్టర్. దాన్ని మీరు స్మార్ట్ యాక్ట్ అంటున్నారు. ఎటు చూసినా నన్ను శంకిస్తున్నారు. అప్పట్లో కవులు కవితల్లో చెప్పేది నిజమేనేమో. ఏం చెప్పారేంటి అప్పట్లో కవులు? మా మగాళ్లపై ఆడవాళ్ళకి అనుమానం ఎక్కువే. వీటికి ఎకసెక్కలు ఎక్కువే. ఎప్పటికి అర్థమవుతుందో మా మగాళ్ళంతా ఇన్నోసెన్స్ అని. అబ్బబ్బబ్బా, చాలా ఇన్నోసెన్స్. ఓకే, ఎలాగో మీరు నమ్మరు,
ఇప్పటికే చాలా లేట్ అయింది. బాయ్, గుడ్ నైట్. ఏయ్ ఓయ్, వీడు స్మార్టా లేక స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నాడా? మళ్ళీ వచ్చాడంటే హలో, మీకు ఇంకా సెక్యూరిటీ ఇవ్వలేం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మేము వెళ్ళి పడుకోవాలిగా. దేనికి? సంఘ సేవక లేక అమ్మాయిల సేవక? ఏదైనా అనుకోండి. వీడికి మనసులో అనుకుంది కూడా తెలిసిపోయిందా? బాబు చాలా స్మార్ట్. హే సంఘ సేవకుడా, ఏంటి వెళ్ళిపోయాడు? సరేలే. బైక్ ఏంటి ఇక్కడుంది? అంటే అమ్మాయి కూడా లోపలే ఉన్నట్టుంది. సరే, వెళ్ళి చూద్దాం. చూస్తుందా చూడదా, చూస్తుందా చూడదా, చూడాలి 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 చూడాలి. చూసేయాలి చూసేయాలి చూసేయాలి. చూడాలి 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 చూడాలి. ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. అవునా? చూసేసింది. హలో సంఘ సేవకుడా. సంఘ సేవకుడా? నేను సంఘ సేవకునేంటబ్బా? నా పేరు రామండి. అడగకుండానే వీడి పేరు చెప్పి పేరు తెలుసుకుంటున్నాడు. వీడు చాలా స్పీడే. మీరు? నేను సార్, ఆ రోజు నా స్కూటీ ట్రబుల్ ఇస్తే మీరు ఆటో తీసుకొచ్చారు. ఓ మీరా? హ్మ్. ఇక్కడికి ఫ్రెండ్స్ ని కలవడానికి వచ్చాను. హాయ్ హాయ్. కూర్చోండి. మీ పేరు? అఖిల. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను ఒక్కబడిన టైర్లకు పంచర్ లేచంటాడు. వానికెట్ట ఇచ్చావురా మీ చెల్లెల్ని? ఇంకొక మంచి సంబంధం చూడు. ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పలేదా? అగ్రికల్చర్ బిఎస్సి అది చేశాను. అది ఓహో, మరి మీరు? నేను ఇక్కడే హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నా. దానికన్నా కొండకు పోయి కట్టెలు కొట్టుకోవడం మేలరా. దొంగ సచ్చినోడు. మీ ఫేస్బుక్ ఐడి? ఫేస్బుక్ అదేందది? యాడుంటది? ఉండు అడిగి చెప్తా. అన్నా ఫేస్బుక్ అంట ఎన్ని పేజీలు ఉంటది? పోరా. పోయా. ఫేస్బుక్ లో పేజీలంటే ఈడు చదువుకున్నాడు కానీ ఏమి తెలియనట్టుంది. వాట్సాప్, సరే ఇన్స్టాగ్రామ్. సరేలే. అది ఇన్స్టాగ్రామా? యాడుంటది? ఎన్ని గ్రాములు ఉంటది? ఉండు యో, ఇన్స్టాగ్రామ్ అంట ఎన్ని గ్రాములు ఉంటది? ఓర్రి ఒక పాసంలా. నిమిషం అండి. ఏం తెలియదురా ఎబ్బికి. ఊరి గొట్ట వేసుకుని టౌన్ లో తిరుగుతా ఉన్నాడు. రేయ్, ఎవరా నువ్వు? ఎవరా నీది? మాది బద్వేల్. రేయ్, ఎక్కువ మాట్లాడావో పిసికేస్తా. ముందవేంటో తెలుసుకుని తర్వాత మాట్లాడు. హలో సంఘ సేవకులు గారు. ఆ. అదేంటి, అతనికి అదేదో తెలియచెప్పడం కూడా సంఘ సేవే కదా? మామ వచ్చన్నారా? ఏయ్ నీ పెరుగు పువ్వు నాకేమొద్దు పోరా సామె. హ్మ్. సంఘ సేవ చేసేసా. సంగసేమంట. ఒరే రామ్, నీకు ఫోన్ చేయాలనుంది. చెయ్యాలా వద్దా అన్న భయం. లవ్ చేస్తున్నాననే చెప్పాలనుంది. ఎస్ చెప్తావో నో చెప్తావో అన్న భయం. ఎస్ చెప్తావు కదా? చెప్తాలే. హలో. హలో. చెప్పు. నీతో ఒక విషయం చెప్పాలి. రేపు మార్నింగ్ 10కి డిస్ట్రిక్ట్ డ్రైవ్లో కలుద్దామా? ఏంటి ఏం చెప్పట్లే. దేవుడు ప్లీజ్ ఎస్ చెప్పాలి, ఎస్ చెప్పాలి, ఎస్ చెప్పాలి. సరే. ఓకే బాయ్. బాయ్. బంగారం. రేపు నీకు లవ్ చెప్పగానే ఇలాగే హక్ చేసుకుంటా. ఏ ఏ ఏ ఏ
ఎస్ హకీ నాకు రేపు ప్రపోజ్ చేస్తోంది. ఇంకా రాలేదేంటి? పోనీ ఒకసారి కాల్ చేస్తే? We are getting a busy tone on this number. Please. Number you have dialed is switched off. Please try again later. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? కలుస్తానని చెప్పింది, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. హాస్టల్లో కనుక్కుంటే నన్ను కలవడానికి వచ్చిందని చెప్తున్నారు. అకి ఎక్కడా? నీ దగ్గరికి వచ్చింది కదా రామ్. రాలేదు. ఇంతకు ఏమైంది? ఏం లేదు, అఖిల రాగానే నాకు కాల్ చేయించు. ఓకే. ఎక్కడుంది? ఏమైపోయింది? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది? వెళ్దాం పద. జ్ఞాపకాలు గతంతో ముడిపడి ఉంటాయి అంటారు. నిజమే. ఈ జ్ఞాపకాలే లేకపోతే ఇవన్నీ మర్చిపోవాలంటే బీర్ కావాలి. సిటీలో అయితే బార్కెళ్ళి బీర్ కొడతాం, మరి ఇక్కడే ఉంటాయి. మందు లేకుండా ఏ ఊరు ఉండదు. ట్రై చేద్దాం. ఎక్కడ దొరుకుతుందబ్బా మందు? వేసుకొని సైకిల్ దొక్కుతాపోతాంటే ఎవడడ్డం రాకుంటే బా సిబ్బిగా ఏం బాణవరా పాట. ఇంకోసారి పడదాం. అబ్బా వీడు తగిలాడేంటి? సరే ఎవడైతేనే మనకు మందు ముఖ్యం. వీడిని అన్న సార్ బాబాయ్ అంటే దొబ్బేస్తాడు. మనకు మందు కావాలి. అన్నా అన్నా అయ్యా అయ్యా ఎవరండి? సార్, ఇవన్నీ కాదు, ఇక్కడ తాగడానికి మందు దొరుకుతుందా? నాకు కింద మండి పూసుకోవడానికి మందు లేక నేను అల్లాడుతుంటే నీకు తాగడానికి కావాల్సి వచ్చింది ఆ మందు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఎప్పుడు సైకిల్ ఎక్కినప్పుడే తగులుతా. నేనేమడిగానన్నా? తాగడానికి మందు అడిగాను అంతే. బుద్ధిందా? అసలు నీకు బుద్ధిందా? ఇప్పుడు నీ మంది ముఖ్యమా నా మంది ముఖ్యమా? తాగడానికి నీకు పద్ధతి ఉందా? సంస్కారం ఉందా? అసలు ఎప్పుడు ఏమడగలో తెలుసా? ఎవరికి సమస్యలు ఉంటాయో తెలుసా? తగులుకున్నాడేంట్రా బాబు. ఎవరినంటే వాళ్ళను ఎప్పుడు పెడితే ఎప్పుడు ఏది కావాలంటే అతడికి ఇబ్బంది పెడతావా? ఇందులో ఇబ్బంది ఉంది సార్. మళ్ళీ ఇబ్బంది అంటావు. ఏదో నాయలా, చెత్త నాయలా, గబ్బు నాయలా, రోత నాయలా, ఎరగడ మొహం నాయలా. ఊరికనే ఆపాను కదరా. వీటి టార్చర్ భరించే కంటే అన్ని మూసుకుని రూమ్ లో పడుకోవడమే బెటర్. ఎరగట మొహం నాయలా. ఎవరో కోపం చూచున్నావు? మందుగా నీకు మూసుకుని పడక పడచ్చాయి.
ఏంట్రా సుబ్బిగా కొత్త వాళ్ళతో ప్రేమగా మాట్లాడచ్చు కదరా. ప్రేమగా మాట్లాడడం నాకు మాత్రం ఎందుకు ఇష్టం ఉండదురా? నీకు తెలుసు కదా నా బాధ ఏంటో. నాకు కింద మండి పూసుకోవడానికి మందు లేక నేను అల్లాడుతుంటే మందు కాదు నీకో పూసుకొని పడకపరచాయి. గట్ట ఎండిన పంటను ఎంతసేపు అని చూస్తావయ్యా? సర్ది తినయ్యా. లేదు ముద్ది ఆ వానెప్పుడు వచ్చానో, నీ నోట్లోకి ఈ ముద్దెప్పుడు పోయానో. ఏం చేసేది? ఈ నీళ్ళు తడిస్తేనే కదే. అట్టా అంటే ఎట్టాగయ్యా? ఈ నేల ఎట్టాಗೂ తడిసేది లేదు. ముద్ద సరే, కాస్త గొంతైనా తడుపుకో అయ్యా. వద్దు వద్దే. నువ్వెప్పుడు తింటావో, నా కడుపు ఎప్పుడు నిండుతుందో. ఆగే ఏంటి తాత అవ్వ అంతలా అడుగుతుంటే తినొచ్చు కదా. ఏం చేసేదయ్యా? వేసిన పంట వేసినట్టే ఎండిపోతా ఉంటే ముద్దెట్టా దిగుతుందయ్యా. అదేంటి తాత మీకు నీటి వసతి లేదా? ఆ 3 కయ్యల ముందుండే గంగిరెడ్డి పొలం నుండి నీళ్లు రావాలా, ఈ భూమి తడవాలా. కానీ ఆడి పొలం తడిసేలోపే భూమిలో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇంకా ఈ గుంట ఎప్పుడు తడవాలా? అయినా తాత ఈ వయసులో మీకు ఈ కష్టం ఎందుకు? నాకు నీ ఎంత కొడుకుండేవాడయ్యా. ఆడే ఉండుంటే తట్టడు పుట్టడు ఒడ్లుచ్చుండేవి, కడుపు నిండుండేది. 3 ఏళ్లుగా వానలు రాక, వేసిన పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీరక, ఆడు ఏ చేత్తో పంటేశాడో ఆ చేత్తోనే పానం తీసుకున్నాడయ్యా. ఇక మిగిలింది ఈ గుంట ఒక్కటే. దీన్నే పండించుకోవాలా, ఈ కడుపు నింపుకోవాలా. ఈ వానదేవుడు కరుణించేది లేదు, మా కడుపు నిండేది లేదు. ముద్దెట్టడానికి ఉన్న కొడుకు లేకపోయే, నేల తడవటానికి వానదేవుడు కరుణించకపోయే, ఇంక మేమెట్టా బతకాలయ్యా? అప్పుడు నా కొడుకు సావును ఆపలేకపోయాను, ఇప్పుడు ఈ పంట సావును ఆపలేకపోతున్నానయ్యా. అనేసుకో తాత, గట్టిగా అనేసుకో. నీ కొడుకే వచ్చాడనుకో, ఈ నేలే తడిచిందనుకో. విఆర్ఓ గారికి ఏం కష్టం వచ్చిందో ఇలా ఊరేసుకున్నాడు. ఏవయ్యా సైడ్కి జరుగు. ఇదే స్పాటు, అదే చెట్టు, సేమ్ టు సేమ్. మన ఎస్ఐ గారిని ఫాలో అయినట్టున్నాడు. బలరాం సార్. బాడీ దించు. ఓకే సార్. ఇది మర్డరా సూసైడా? మర్డర్ అయి ఉంటుంది ఎస్ఐ గారు. ఇది మర్డర్ అని మీకెలా తెలుసు సర్పంచ్ గారు? మా విఆర్ఓకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సరే చూద్దాం. బలరాం సార్. బాగా వెతుకో, మనకు కావాల్సిన ఆధారాలే దొరుకుతాయేమో. ఓకే సార్. ఆ జేబులో సూసైడ్ లెటర్ లాంటివి ఏమైనా రాసుకుని ఊరేసుకున్నాడేమో చూడు. సార్ సూసైడ్ నోట్ ఉంది సార్.
నేను చెప్పలా సూసైడ్ లెటర్ రాసుకుని ఊరేసుకుంటాడని మా ఎస్ఐలాగే సూసైడ్ సర్పంచ్ గారు. బలరాం, ఆ సూసైడ్ లెటర్లో ఏముందో చదువు. సార్, దేవుడు లాంటి సర్పంచ్ గారికి, అయ్యా నా ఆరోగ్య విషయం మీకు తెలిసినదే. ఈ షుగర్ వ్యాధి వలన నా ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నందున మన ఊరి రైతులకు ఎలాంటి న్యాయం చేయలేక మానసిక ఒత్తిడికి గురై కృంగిపోయి నాకు నేనుగా ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి ఎవ్వరూ బాధ్యులు కారు. ఇట్లు మీ విఆర్ఓ రాజు. షుగర్తో ఇబ్బంది పడే మాట వాస్తవమే కానీ విఆర్ఓ గారు ఇలా చేశారేంటి సర్పంచ్ గారు? ఒరే, మన విఆర్ఓని చంపినారంటావా? సూసైడేరా, లెటర్ రాసి ఊరేసుకున్నాడు కదా. ఏమోరా, సూసైడ్ మడ్రో అంతా దేవుడికి తెలియాలి. పంట మొత్తం ఎండిపోయేట్టుంది. ఈ వర్షం వచ్చేటట్టు లేదు. ఆ చినుకు రాలేట్టు లేదు. మా కడగడ్లు తీరేట్టు లేదు. ఈ ఎండిన సెల్లు చూస్తా ఉంటే నా కొడుకు సావే గుర్తుకొస్తుంది. ఈ ఎండిన సేను నరికేస్తే గాని నాకు తృప్తి ఉండదు. అమ్మా, వద్దయ్యా, నువ్వు ఉండే అయ్యా వద్దయ్యా, జరిగే నా మాటనయ్యా. చూడే తాత, రా తాత, రా. నీ కొడుకొచ్చాడు. బాబుగారు, ఈ ఆకులు ఆకుపురుగే కాకుండా అగ్గి తెగులు లాంటివి కూడా వస్తూ. బాబు, అమ్మాయి గారు వస్తున్నారు. కట్టుబాట్లు. ఉమ్. రంగయ్య గారు, మీరు పొలానికి వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అటగానయ్యా. ఓకేనా? ఎక్కడుంటుంది? ఎక్కడుందబ్బా? ఎక్కడుంది? ఎలా ఉన్నావురా? వద్దు, ఇటు తిరగద్దు, అటు తిరిగే మాట్లాడు. ఈ ఊరి కట్టుబాట్లు నీకు తెలీదు. ఛీ, దీనమ్మ, ఇదో ఊరు, దీనికి ఇంకా కట్టుబాట్లు. ఏంటి? ఏం లేదు.
మంచి ఊరు మంచి కట్టుబాట్లు అంటున్నా అంతే. నీకు మెసేజ్ చేశా కదా రామ్, నా గురించి వెతకద్దని. మళ్ళీ నా కోసం ఇంత దూరం వెతుకుంటూ ఎందుకొచ్చా? నిన్ను చూడకుండా ఉండలేక నిన్ను కలవాలని. రామ్, నువ్వు నన్ను కలవాలని వచ్చావని నాకు తెలుసు. కానీ ఈ విషయం మా ఊరు వాళ్ళకి తెలిస్తే చాలా ప్రమాదం. అఖిల ఆ రోజు కేఫ్లో. అక్క వెళ్దామా? వస్తున్నా. నేను వెళ్తున్నా. అఖి మళ్ళీ ఎప్పుడు? చూడు రామ్, సిటీలో లాగా మనం ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి కుదరదు. ప్రయత్నించకు. రా అక్క వెళ్దాము. బాయ్ రామ్, నేను వెళ్తున్నా. అఖిల అఖిల పదండి వెళ్దాం. చంపినారు కదరా గప్పుడా కొడకలారా. ఒరే గప్పుడా కొడక, చెత్తడా కొడక, ఒరే కాకి పుట్టినాయా గప్పుడా కొడక, ఎక్కడి నుంచి చూస్తారా మీరు? వచ్చి నన్ను గుద్దుతారేంట్రా? పోండ్రా పోండ్రా పేడ మొహలారా పోండి. కాపాడండి సార్, బూతులతో చంపేస్తున్నాడు. ఏంద్రా ఇది? నాకు వీళ్ళ గొడవ ఏంటో చూసుకో. నా గోడంలో పను. సరే ఎవరా మీరు? ఏమైంది? వాడంతగా రుసరుసలు ఆడుతున్నాడంటే మీరు ఏలు ఎక్కడ పెట్టారో? ఎక్కడో కాదు సార్. మళ్ళీ చంపినారా? గప్పుడా కొడక, మళ్ళీ ఒరే సుబ్బిగా నువ్వు ఆగు. నువ్వు ఎట్టండ్రా. ఇంతకీ మీరెవర్రా? శ్రీమంతులు సార్. ఈ ఊరు కొత్త సార్. కొత్తనే అర్థమవుతోంది. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చారు మీరు? ఈ ఊరిని దత్తత తీసుకొని డెవలప్ చేయడానికి వచ్చాం సార్. దత్తత తీసుకోవడానికి మీరెవర్రా? మేము గవర్నమెంట్ లో ఉండేవాళ్ళం. మేము ఉండే తిని తొంగోడానికా? ఎన్నాళ్ళు ఊరు మీద చెప్పు చేతిలో పెట్టుకుంటారు? ఏంట్రా ఎక్స్ట్రా? నన్నే కొడతావురా? ఈ ఊరిని దత్తత తీసుకున్నావంటే నిన్ను దత్తత తీసుకున్నట్టే. ఏంట్రా సినిమా డైలాగులా? నా లైఫ్ లో ఎన్నో పనులు దత్తత తీసుకుని డెవలప్ చేశాను. ఇంతవరకు నన్ను అడిగడం లేదు, కానీ ఈయన అడుగుతాడు. నీకు మెంటలా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఒక్కసారి దత్తత తీసుకున్న తర్వాత ఈ ఊరిని డెవలప్మెంట్ చేయకుండా వెళ్ళడం మా ఇంట వంట లేదు. అంటే మీరు వెళ్ళరా? వెళ్ళము. ఆ? వెళ్ళము. వెళ్ళు. అబ్బా, హై, పో, అమ్మా. పోరా. పో ఇక్కడి నుంచి. మమ్మల్ని కొడతావురా? చూస్తాం చూస్తా. నీ అంతు చూస్తాం. నీ అంతు చూస్తాం. చెప్తా. ఏంద్రా మీరు చూసేది? పండ్రా పండి. రేయ్, మాతో పెట్టుకుంటున్నావు. మాతో పెట్టుకున్న వాడికి రాత్రి గడిచింది లేదు. నువ్వు పెట్టుకుంటున్నావు, పొద్దున్న కల్లా సెవ్ అయిపోతావు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.